అదే డాక్టర్ గారు, జనరల్ గా కళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు బేసిక్ గా వాట్ ఎవర్ మేబీ ఎనీ ప్రాబ్లం, ఇప్పుడు నేను మొదటి నుంచి మిమ్మల్ని అడుగుతూ వస్తున్నాను, అందులో ఏ సమస్య వచ్చినా కూడా ఇట్ లీడ్స్ టు హెడేక్ అండి. ఖచ్చితంగా హెడేక్ లింక్ ఉంటుందా కళ్ళకి వచ్చి? ఎక్కువ సమస్యలు హెడేక్ అన్నది కంటి వల్ల వస్తుంది. మనకి కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయితే కంపల్సరీ హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి హెడేక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐ డాక్టర్ ఎంత చూపెట్టుకోవాలంటే కంటిలో రెటీనా అని ఉంటుంది. అవునండి, ఇదంతా రెటీనా ఉంటుంది. ఆప్టిక్ నెర్వ్, ఇదంతా రెటీనా అంటారు. ఇది కంటిలో ఆప్టిక్ నెర్వ్. ఈ నెర్వ్ వెళ్ళి బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది. సో ఎక్కువ ఒక్కొక్కసారి బ్రెయిన్ లో ఒకసారి ఒక పేషెంట్ లేట్ నైట్ లో వచ్చారు, 9:30 క్లోజింగ్ టైంలో హెడేక్ వస్తుంది. ఇప్పుడు ఏం టైం లేదు, ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా పొద్దున్న అని చెప్పి. లేదు సార్, బాగా వస్తుంది ఏదో చూడమని చూశాను. చూస్తే జస్ట్ సింపుల్ గా 90D లెన్స్ అని ఉంటుంది, దాంతో చూస్తే మొత్తం ఈ పార్ట్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం చూస్తే ఈ పార్ట్ ఆప్టిక్ నెర్వ్. మీరు చెకప్ చేయడం దాన్ని కొంచెం ఇలా ఉబ్బిందంటే ఎందుకు ఉబ్బుతుంది? మీకు బ్రెయిన్ లో అయినా కొంచెం చిన్న ట్యూమర్లు ఉన్నా, చిన్న బ్రెయిన్ క్లాట్ ఉన్నా, ఒక్కోసారి తలలో ప్రెషర్ ఎక్కువ ఉంటే అలా ఉబ్బి అలా కొంచెం సిమ్టమ్స్ కనబడతాయి. కన్ను వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనకి తలలో ప్రెషర్ ఏమంటే కొంతవరకు తలలో ఇక్కడ కంటి చెకప్ లో తెలుస్తుంది. వాళ్ళకి ఎక్కువ హెడేక్ వస్తుంది. అలాగే ఆ పేషెంట్ చూశాను, 9:30 వచ్చిన పేషెంట్ కొంచెం ఉబ్బింది. నాకు డౌట్ ఉంది, పొద్దున్న న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, పక్కనే సీనియర్ న్యూరాలజిస్ట్ ఉంటే వెళ్ళి చూస్తే లోపల బ్లీడింగ్ ఉంది తలలో. ఆ పేషెంట్ ఇప్పటికి ఇంకా మర్చిపోకుండా ఎవరి ఇయర్ అనేక 10 మంది పేషెంట్లు తీసుకుని వస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పటికీ చాలా గుర్తు పెట్టుకుంటారు. అమ్మ ఒక రోజు లేట్ అయిందంటే మా వైఫ్ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది అన్నారు సార్ ఆ డాక్టర్ గారు. మరి కాదండి. సో అందుకని హెడేక్ ఉంటే ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే, అంటే ఈ హెడేక్ అనేది ఫ్రీక్వెంట్ గా వచ్చే హెడేక్ అంటారా? ఎట్లా సిమ్టమ్ గమనించాలి? అది అంటే అనేక రకాల హెడేక్లు ఉంటాయి. హెడేక్ ముఖ్యంగా ఎక్కువ హెడేక్ లో 80-90% సైట్ ఉంటే వస్తుంది. సైట్ వల్లే వస్తాయి. సైట్ ఉంటే మనకి కళ్ళే కదా ముఖ్యం. మనం బాడీలో అన్నిటికంటే 24 hours యూజ్ చేసేది కళ్ళే. మీకు కాలు ఉందనుకోండి, కూర్చుంటారు కాసేపు, 24 hours చేయరు. చేతులు ఉంటే కాసేపు రెస్ట్ లో ఉంటాయి, బాడీ కూడా రెస్ట్ లో పెట్టచ్చు. కానీ కళ్ళు అనేది మీకు నిరంతరం చూస్తూ ఉండాలి. ఎక్సెప్ట్ స్లీప్ నిరంతరం చూస్తూ ఉండాలి. సో దానివల్ల మీకు సైట్ ఉండి వాళ్ళు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఇల్లు స్కూల్లో బోర్డు ఉంటే ఇలా కళ్ళు చిన్నవి చేసి, ఇప్పుడు సైట్ ఉన్నా సరే కొంతమంది ఇలా కళ్ళు చిన్నవి చేస్తారు, కళ్ళద్దం పెట్టరు. వాళ్ళకి అలా చూస్తే కనబడుతుంది, కానీ హెడేక్ వస్తుంది. వాళ్ళు అది గమనించారు. స్ట్రెయిన్ అవుతున్నాయి. మన ఎక్సెస్ ఏది పుల్ చేసినా సరే స్ట్రెయిన్ అవుతాయి కదా. ఇప్పుడు మన 10 kgs ఎత్తగలం, అదే ఒక 20 kgs ఎత్తమంటే కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. అదే ఒక అరగంట సేపు ఎత్తాలంటే ఇంకా స్ట్రెయిన్ అవుతుంది. అలాగే కళ్ళు నిరంతరం చూడటం వల్ల హెడేక్ వస్తుంది. సెకండ్, ఇందాక చెప్పినప్పుడు ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ హెడేక్ అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అవునండి. ఒక క్యాన్సర్ డాక్టర్ గారు చెప్పారు, ఎర్లీ మార్నింగ్ హెడేక్ అది లీడ్స్ టు క్యాన్సర్. సో ఫస్ట్ కంటి డాక్టర్ చూపెట్టుకుని తలలో ప్రెషర్ ఏమైనా ఉంటే కొంతవరకు తెలుస్తుంది మాకు, కంటిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అలా రిఫర్ చేయడం కూడా చాలా అవకాశం ఉంటుంది. ఎర్లీగా కొంచెం ట్రీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మా దగ్గర సైట్ ఏం లేదు, కన్నుకి ప్రాబ్లం ఏం లేదంటే ఎవరికైనా రిఫర్ చేస్తాం, న్యూరాలజిస్ట్ కానీ రిఫర్ చేస్తాం. మీరే బేసిక్ గా నిర్ధారించేస్తారు? అంటే కన్ఫర్మ్ గా మా వరకు మేము నిర్ధారిస్తాం. మిగతా ఇది లేదు, ఇందాక చెప్పినట్టు కంటి నరం ఉబ్బినటం, కంటిలో బ్లీడింగ్ రావటం, ఏదైనా డయాబెటీస్ వల్ల రావచ్చు, అలా రకరకాల సమస్యల వల్ల రావచ్చు. చాలా వరకు తెలుస్తుంది. కంటిలో డయాబెటిక్ ఎఫెక్ట్ ఉన్నా, కంటిలో బీపీ ఎఫెక్ట్ ఉన్నా, తలలో అయినా ప్రెషర్ ఎలా ఉన్నా, అంటే కన్నంటే జస్ట్ కళ్ళద్దు రాయటం అనుకుంటారు. అందుకే దట్స్ వాట్ అడిగాను నేను. అంటే మీకు లింక్ అయి ఉంటాయి. డయాబెటిక్ డాక్టర్ కంపల్సరీ కన్ను చూపెట్టి రమ్మంటారు. కంటిలో మేము సిమ్టమ్స్ రాసిన దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. కిడ్నీ డాక్టర్ గారు చూపెట్టి రమ్మంటారు. ఇప్పుడు యూరిన్ లో ప్రోటీన్ వెళ్తుంది, నెఫ్రోపతి అంటారు. వాళ్ళు కంపల్సరీ మీరు షుగర్ ఐ డాక్టర్ చూపెట్టుకుని ఏమైనా ఫైండింగ్స్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు కంక్లూజన్ వస్తారు. ఆ విధంగా హెడేక్ ఉన్న డాక్టర్ న్యూరాలజిస్ట్ కూడా ఒకసారి పంపిస్తారు. లోపల ఈ ఫండస్ అని ఈ పిక్చర్ తీసి పంపించమంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా డైరెక్ట్ గా చూడలేరు, ఇది ఈ కంటినర్ ఏమైనా ఉబ్బిందో లేదో తెలుస్తుంది. అది మీరు చెప్తాం. సో కన్ను అంటే చాలా మందికి కళ్ళద్దు రాయటమే అనుకుని సింపుల్ గా ఏ క్యాంప్ లో చూసేయచ్చు, ఫ్రీ క్యాంప్ లో చూసాం. ఇప్పుడు ఫ్రీ క్యాంప్ లో ఇవన్నీ చూడటం అవ్వదు. ఫ్రీగా చూసినట్లు ఏదో రఫ్ గా సైట్ ఉందా లేదో అంతవరకు తెలుస్తుంది. బట్ అది తీసినా కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మీకు అనేక రకమైన సమస్యలు ఎర్లీ స్టేజ్ లో ప్రివెంట్ చేయొచ్చు. సార్ చాలా సార్లు అంటే ఇది ఇన్ఫాక్ట్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, కనుగుడ్లు బాగా నొప్పులుగా ఉంటాయి.
అంటే జస్ట్ ఏ జండు బామ్ కానీ లేకపోతే అలా కొంచెం ఏదైనా బామ్ ఏమైనా రాసుకుని కాసేపు రిలాక్స్ అయితే కనుక కొంచెం తగ్గుతూ ఉంటాయి, రిలాక్సేషన్ వస్తుంది. అసలు ఈ కనుగుడ్డు నొప్పులకి కారణాలు ఏంటి సార్? నేనే ఇన్ఫాక్ట్ అంటే ఐఎమ్ యాంకర్ అండ్ నేను చాలా స్క్రీన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది నాకు. అంటే ఏంటంటారు కారణం? దానివల్ల ఏమైనా ప్రాబ్లం అంటారా? అంటే మేజర్ ప్రాబ్లం ఉండిపోవచ్చు, కన్నుకి మెయిన్ మనం యూసేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. మెయిన్ రెస్ట్లెస్ ఎక్కువ చూడటం వల్ల కానీ, కన్నుకి స్క్రీన్ టైం ఎక్కువ అవటం, ఒక్కొక్కసారి గ్లకోమా లాంటి ప్రాబ్లం ఉన్నా రావచ్చు. కన్ను అంటే గ్లకోమా అంటే ఐలో బీపీ ఉంటది, దాని వల్ల కూడా రావచ్చు. ఓకే అండి, స్ట్రెయిన్ వల్ల ఎక్కువ రావచ్చు. ఓకే అండి, అంటే నేను అంటే ఏ ప్రాబ్లం ఉన్నదండి మనకి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా వరకు తెలిసిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఇక మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ కూడా చాలా కీలకమైన విషయం ఒకటి చెప్పారు, డయాబెటిక్ రెటినోపతి. ఇటీవల విపరీతంగా వింటున్నాం. అవును, అంటే దీనికి సంబంధించి అంటే డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రెటినోపతి 100కి 100% వస్తుందంటారా? ఎలా చెప్తారు? మంచిగా వస్తుంది అడిగారు. ఇప్పుడు అందరూ మనకి వరల్డ్ లో డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చాలా హైదరాబాద్ 2030 ఇన్ని మిలియన్స్ వస్తారు, 2040 వస్తారు. అంటే మొత్తం వరల్డ్ మొత్తం మీద ఇండియాలోనే ఎక్కువ ఉంటారని ఒక ఎస్టిమేషన్ ఉంది. అప్పుడు కూడా మేము క్యాజువల్ గా ఓపీకి వచ్చిన వాళ్ళకి ఇదివరకు అయితే డయాబెటీస్ అన్నది బాగా ఎఫ్లూయెంట్ కొంచెం రిచ్ పీపుల్ గా వచ్చేది, వాళ్ళు కొంచెం హై షుగర్స్ తినడం వల్ల కానీ వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు ముఖ్యంగా డైలీ వర్కర్స్ వస్తారు, వాళ్ళు కూడా క్యాజువల్ గా ఏమో షుగర్ ఉందా అంటే ఉంది డాక్టర్, ఈ మధ్యన డయాగ్నోస్ అయినా. వాళ్ళ పర్సనాలిటీ కూడా చాలా తిన్నిగా ఉంటది, రోజు వర్క్ చేస్తారు, కానీ డయాబెటీస్ వస్తుంది. ఎక్కువ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటది ఆ గ్రూప్ లో. ప్లస్ స్ట్రెస్ లీడ్స్ టు ఎవరికి ఎలా వస్తుంది అనేది చెప్పలేకుండా ఉంది. మొన్న ఒక పర్సన్ వచ్చాడు, తిన్నిగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఇక్కడ అమీర్పేట దగ్గర కోచింగ్ అంట, స్విమ్మింగ్ కోచ్. కన్నీ చూస్తే ఆశ్చర్యపోయాను నేనే. మొత్తం కంటిలో నార్మల్ గా రెటీనా ఎలా ఉంటది, అవును, అనేక డయాబెటిక్ రెటినోపతి అంటే ఇలాగ ఎర్లీ స్టేజ్ లో కొంచెం సిమ్టమ్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ పెరిగితే ఈ బ్లడ్ వెసల్స్, ముఖ్యంగా కంటిలో బ్లడ్ వెసల్ ఇంకెక్కడ బాడీలో చూడలేం, ఇలా బ్లడ్ వెసల్ అనేది కంటిలోనే చూడగలం. అందుకనే కన్ను చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ బ్లడ్ వెసల్ ఎఫెక్ట్ అవుద్ది. మనకి ఇప్పుడు వాటర్ ట్యూబ్ రఫ్ గా వాడేసాం అనుకోండి, లీకేజ్ వస్తుంది, చిన్న డ్రాప్స్ వస్తాయి. ఇంకా రఫ్ గా వాడితే పెద్ద పెద్ద డ్రాప్స్ వస్తాయి. అలాగే కంటిలోంచి చిన్నగా స్పాట్స్ వస్తూ ఉంటాయి, ఫ్యాట్ డిపాజిట్స్, తర్వాత బ్లీడింగ్ వస్తూ ఉంటది. ఇలా బ్లీడింగ్ వచ్చిందంటే చూపు ఇలా కోల్పోద్ది. ఇంకొకసారి ఈ స్టేజ్ వచ్చిందంటే మళ్ళీ వెనక్కి రాదు. ఫర్దర్ స్టేజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అని అంతవరకు వెళ్ళకూడదు. మొన్న స్విమ్మింగ్ కోచ్ కి ఫస్ట్ టైం ఐజ్ ప్రాబ్లం వచ్చాడు, సరిగ్గా అనిపించలేదు. కానీ చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా సన్నంగా ఉన్నాడు, రోజు స్విమ్మింగ్ చేస్తాడు, ఫిట్ గా ఉన్నాడు. మొత్తం డయాబెటిక్ చేంజెస్ వచ్చినాయి. అతను నమ్మడు. నువ్వు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకు రమ్మంటే నాకెందుకుంటుంది సార్, నాకేముంటుంది అన్నాడు. అంతే కదా, నేను ఎక్స్పెక్ట్ చేయను. ఆ సిమ్టమ్స్ చూడబట్టి ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఆ సైన్స్ లోపల కంట్లో ఉండబట్టి తీరా చూస్తే 400 ఎంత ఉంది షుగర్. అంటే ఆ పాపం అన్ఫార్చునేట్ గా ఏంటంటే అతనికి జెనెటికల్ హిస్టరీ ఉండొచ్చు. అంతే కదా సార్, మెయిన్ కొంతమంది ఆ జెనెటిక్ వాళ్ళది కూడా అలా అయ్యిండొచ్చు. అతను రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, అన్ని చేస్తాడు. ఆ విధంగా కూడా మీరు వన్స్ ఇన్ ఇయర్ కంపల్సరీ చూపెట్టుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఐ చెకప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రెటినోపతి. దానికి రెటినోపతి మీరు ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగారు, రెటినోపతి అందరికీ వస్తుందా లేదా? అదే డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాని బారిన పడతారా లేదా? మీకు షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్ తప్పు చేసేది ఏంటంటే ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఎక్సర్సైజ్ చేయాలి, సెకండ్ డైట్ తీసుకోవాలి. లేదు సార్ నేను చాలా బిజీ సార్ అంటారు. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తానంటే లేదు సార్ బిజీ. అవును, నేను అడుగుతాను రోజుకి ఎన్ని గంటలు అంటాను, 24 గంటలని సిన్సియర్ చెప్తాను. కాదమ్మా నీకు 23 గంటలే ఉన్నాయంటాను. అదేం సార్ 24 గంటలే కదా అంటారు. లేదు 1 అవర్ నీ కోసం ఉంచుకోవాలి, నువ్వు ఎంత బిజీ ఉన్నా, నీ ఫ్యామిలీ కోసం చేసినా, వర్క్ ఆఫీస్ లో చేసినా, ఇంకోటి చేసినా 1 అవర్ నీ కోసం నువ్వు ఉంచుకుంటే చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు. నీకు షుగర్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీ జోలికి రాదని చెప్తాను. అంతే కదా, ఉన్నా మేనేజ్ చేసుకోవచ్చు. వీ కెన్ మేనేజ్. సో కంపల్సరీ 1 అవర్ మన కోసం, మన హెల్త్ కోసం కంపల్సరీ కేటాయించుకుని వాకింగ్ ఏదో సంథింగ్. సెకండ్ డైట్, మార్నింగ్ తినొచ్చు కొంచెం. కొంతమంది లేస్తే నేను ఒక పూటే తింటున్నా అంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఒక పూట లంచ్ భోజనం చేస్తారు, ఈవినింగ్ చపాతి, దాని తర్వాత స్వీట్ ఫ్రూట్ ఇవన్నీ తినేస్తారు. కానీ ఆయన లెక్కలో ఒక పూట తింటున్నా ఉంటారు. అది చాలా రాంగ్. సో ఏం తిన్నా సరే కొంచెం మన కాన్షియస్ గా తింటే మంచిది. ప్లస్ ఇంకో టైమింగ్ ఇంపార్టెంట్. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, ఎలకలో చేశారు, ర్యాట్స్ లో. వాళ్ళకి సేమ్ ఫుడ్ ఇచ్చారు, ఫస్ట్ మార్నింగ్ టు 6 to 6,
నైట్ 6 to 6 ఎస్ సార్. 2 గ్రూప్ ఆఫ్ ర్యాట్స్ కి ఈ ర్యాట్స్ కి ఇచ్చారండి. సేమ్ ఫుడ్ ఇచ్చారు, వీళ్ళకి ఎక్కువ తక్కువ ఏం లేదు. ఎవరు వెయిట్ ఎక్కువ గెయిన్ చేశారంటారు మీ ఉద్దేశంలో? జనరల్ గా ఫుడ్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. బట్ రెండింటికి ఒకటే ఇచ్చారు, ఫుడ్ అయితే ఒకటే ఇచ్చారు. అంటే రెండు వెయిట్ బాగానే ఉన్నాయి, రెండు ఎక్కువ వెయిట్ గెయిన్ చేయలేదు, అంటే సమానంగా ఉన్నాయి. ఒక నెల 2 నెలల తర్వాత మన ఎక్కువ ఈ గినియా పిగ్స్ ర్యాట్స్ మీద చేస్తారు, మనుషుల మీద చేయరు. అవునండి. సో కానీ నైట్ టైం తిన్న ఎలకలకి షుగర్ పెరిగింది, వెయిట్ పెరగలేదు కానీ షుగర్ పెరిగింది. అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంతే. ఆటోమేటిక్ గా దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నైట్ ఎక్కువ తినకూడదు, సూర్యాస్తం అయ్యాక మనకి ఎక్కువ తినకూడదు. యాక్చువల్లీ మన పూర్వీకుల హ్యాబిట్స్ ఏంటి, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు తినేవారు. అవునండి. అప్పుడు లైట్లు ఉండేవి కాదు. అవును, లైట్ ఉండేటప్పటికి అన్ని పనులు అయిపోయేవి, పడుకునేవారు. ఇప్పుడు ఏంటి, మీకు గచ్చిబౌలేట వెళ్తే నైట్ 1 గంట కూడా పట్టపాలా ఉంటాయి, అన్ని ఫుల్ గా లైట్లు కనబడుతూ ఉంటాయి. అవునండి, అవును. మీకు మా ఇల్లు అయ్యప్ప సొసైటీ దగ్గరలో ఉంటది. ఒక రోజు అయితే 12, 1 o'clock 2 o'clock బయటకు వెళ్ళాను, పగల్లా ఉంది, పట్టపగల్లా ఉంటుందండి. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తింటున్నారు ఆ టైంలో. సో అలా నైట్ టైం ఎక్కువ తిన్న వాళ్ళకి షుగర్ ఎక్కువ పెరుగుతుంది. నైట్ టైం మాక్సిమం సర్కేడియన్ రిథమ్ అంటారు, ఎక్కువ మార్నింగే తీసుకోవాలి మన బాడీకి. అందుకని నాకు వచ్చిన పేషెంట్ ఫస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేయమంటాం మార్నింగ్ లెగ్గానే, నైట్ 7-8 లోపల ఫుడ్ కట్టేయమంటాం. దానివల్ల కంటి సమస్యలు కూడా అసలు దరిచారు. ముందర షుగర్ రాదు, షుగర్ రాకపోతే మీకు షుగర్ వల్ల వచ్చే అనేక సమస్యలు రావు. దాంట్లో రెటినోపతి ఒకటి, చూపు కోల్పోవటం ఒకటి. ఈ రెటినోపతి వచ్చిందంటే బాడీలో మీకు రెటినోపతి వచ్చిందంటే ఒక ఇండికేషన్, అది మీరు ఇది అయితే కంటిలో డైరెక్ట్ చూస్తాం కాబట్టి తెలుస్తుంది. కానీ అది కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, సడన్ హార్ట్ అటాక్ రావచ్చు, అనేక బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. డయాబెటీస్. అందుకని కన్ను చెకప్ అన్నది షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి చాలా చాలా ముఖ్యం, చాలా చాలా కీలకం. బట్ అన్ఫార్చునేట్ గా కన్ను చెకప్ అన్నది ఫ్రీ ఐ క్యాంపులు అయిపోతుంది, మా కాలనీలో పెట్టారు. ఇవన్నీ కాదు, మీ కన్ను సర్వేంద్ర జ్ఞానం నయనం ప్రధానం. ఎగ్జాక్ట్లీ సార్, చాలా మంచి మాట అది అన్నారు కదా. నేను అదే చెప్తాను, ఎవరైనా వర్కర్స్ కి కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటే ఏం పని చేస్తా ఉంటాను, అర్థమైపోతుంది. ఏం పని చేస్తున్నాం అంటే ఇచ్చేస్తున్నా కంటి సమస్య ఉందండి, ఇది చేయించుకోవాలంటే తర్వాత వస్తాను సార్ అంటారు. మరి నువ్వు పని చేయాలంటే డైలీ వస్తేనే కదా నీకు పని చేస్తున్నా డబ్బులు వస్తాయి కదా. కరెక్టే సార్, అంతే కదా. మరి అలా పని చేయాలంటే నీకు కళ్ళు బాగా కనిపిస్తేనే పని చేయగలవు కదా. మరి అది లేకపోతే నువ్వు ఎలా పని చేస్తావు? సో ఫస్ట్ నువ్వు కళ్ళు బాగుండేటి చూసుకో, దాని తర్వాత నీకు పని బాగుంటుంది, ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. అంతే కదా సార్. అంత డిఫరెంట్ గా ఎకానమీ అవన్నీ కూడా డిఫరెంట్ గా మీకు చూపు వల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మొన్న ఒక ఆయన వచ్చాడు, సెక్యూరిటీ గార్డ్, ఫుల్ క్యాటరాక్ట్ ఉంది. క్యాటరాక్ట్ ఇక్కడ నుంచి ఇంత దూరం కూడా కనిపించట్లేదు. ఏం సెక్యూరిటీ చేస్తాడు? ఆయనకి దానివల్ల జాబ్ పోయింది, దానివల్ల ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి కాదా, ఖచ్చితంగా. దానివల్ల సింపుల్ గా ఏదో కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఇప్పుడు తక్కువలో చేయమంటే తక్కువలో చేస్తారు ఏ ప్రైవేట్ హాస్పిటల్. మరి ఎంత లేదు, ఇది అవకాశం లేదంటే కొంచెం మంచిగా ఫ్రీ హాస్పిటల్స్ ఉంటాయి, చారిటీ హాస్పిటల్ ఉంటాయి, అలాంటి చేంజ్ చేసుకోవాలి ఫస్ట్.